హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆల్రెడీ ఒక వీడియో పెట్టినా కదా, ఇది సెకండ్ వీడియో అనమాట. ఒక వీడియో పెట్టినాను, ఇంకా మళ్ళీ పెట్టేక కుదరలేదు. మధ్యాహ్నం పండగ వచ్చా, ఇంకా ఊరు వెళ్ళిపోయి ఇంకా ఆ వీడియోలు పెట్టడంతో ఈ వీడియో ఆపేసినాను అనమాట. ఇప్పుడు కుదిరింది, పెడుతున్నా. ఇంక ముందు వీడియోలో చూసినారు కదా, మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి వెళ్ళామని. ఇది మళ్ళీ రామాలయం చెప్తుంటా కదా, సంజయ్ నగర్ రామాలయం. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా. అసలు చాలా పెద్ద టెంపుల్ అండి. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశికి కూడా పెట్టాను ఈ టెంపుల్. ఈ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, అక్కడ చూసేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఈ ఇయర్ అక్కడైతే చాలా తొందరగానే అయిపోయింది దర్శనం. అసలు ఎప్పుడు అవ్వలేదు నా లైఫ్లో, ఫస్ట్ టైము. జస్ట్ నేను ఎంతకెళ్ళినా 4 కూడా అయిందో లేదో వెళ్ళినాను, 10 నిమిషాల్లో బయటకు వచ్చేసినాను. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా తొందరగానే అయిందిలేండి. ఇక్కడ ఏంటంటే 5 to 6 పాసులు దొరుకుతాయి అన్నమాట, టికెట్లు, స్పెషల్ టికెట్లు మా వారు తెచ్చినారు. ఇంకా అందుకని ఇంకా మేము 5కి అంతా వచ్చేసినాము ఇక్కడికి. 5 to 6 అనమాట ఆ టికెట్లు. మళ్ళీ నెక్స్ట్ టైం దాటితే పని చేయవు. 6 అయిపోతే ఆ టికెట్లు పని చేయమన్నమాట. అందుకని 5 to 6 లోపే రావాలి మనము. అదే ఇక్కడ చూడండి, అసలు ఎంత అందంగా రెడీ అయిందంటే టెంపుల్. కన్నుల పండగగా ఉందిలేండి టెంపుల్ బయట. ఇది అసలు ఎంత బాగుంటుంది చూడండి. పైన ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్, పక్కన రామాలయం అనమాట. చాలా ఓల్డ్ టెంపుల్, ఫేమస్. నంద్యాలలో రామాలయం అంటే ఇంక అసలు తెలియని వాళ్ళంటే ఎవ్వరు ఉండరులేండి, అంత ఫేమస్ టెంపుల్. ఇంకా పక్కన మళ్ళీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టినారు. అది కట్టి కూడా చాలా ఏళ్ళు అయిందిలేండి. ఇంకా అదే ఇక్కడ మేము వచ్చినాము దర్శనం చేసుకుందామని. అక్కడ అయిపోయింది కదా, నేను అక్కడికి ఒక్కదాన్ని వెళ్ళేసి వచ్చిన. ఇంకా ఇక్కడికి నేను మా వారు ఇద్దరం వచ్చినాము అనమాట. ఇంకా లోపలికి ఎంటర్ అయినాము. అసలు ఎంత బాగుందంటే టెంపుల్, 2 కళ్ళు చాలవులేండి. ఆ డెకరేషన్ కానీ చాలా బాగా రెడీ చేస్తారు. ఇంకా మనకు నయనానందం తక్కువ ఉండదులేండి, అంత బాగుంటుంది. టెంపుల్ డెకరేషన్ కూడా సూపర్గా చేస్తారు. ఇంకా మనకు టెంపుల్కి వస్తే ఒక మంచి వైబ్స్, పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి కదా. ఇక్కడ ఉన్న ఆ ప్లేస్కు అంత మహిమ, అంత వాల్యూ ఉంటుంది అనమాట. అందుకే మనం వెళ్తూ ఉండాలి టెంపుల్స్కి, కొత్త ప్లేస్కి. ఏమవుతుందంటే మన మైండ్ కొంచెం డైవర్ట్ అయిపోతుంది. మనకున్న టెన్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది అనమాట టెంపుల్కి వెళ్తే. నాకైతే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణానికి అంత వాల్యూ అనమాట అది. నేనైతే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తే ఎవరికైనా మనశ్శాంతి ఉంటుందని చెప్తాను. మనకున్న టెన్షన్స్ ఎవరికైనా ఉంటాయిలేండి, అది వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అందరికీ ఏదో ఒక స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు అందరూ. ఇంకా నేను కూడా అంతే, ఎవరైనా అంతేలేండి, తప్పదు. పిల్లలు సెటిల్ అవ్వాలి, లైఫ్ సెటిల్ అయిపోవాలి, ఇంకా మంచిగా ఇల్లు కట్టుకోవాలి, మంచి పొలాలు కొనాలి, పిల్లలకు మంచి జాబ్స్ రావాలి, పాపకు మంచి పెళ్ళి. ఎవరి ఇంట్లోనైనా ఈ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉంటారు. అది ఇంకా వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తప్పదు. ఇదే కదా లైఫ్. ఇంకా అన్నీ మంచిగా ఉండాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటుంటాను ఎప్పుడు. అందరు బాగుండాలి, అందరు మంచి ఇల్లు కట్టించుకోవాలి, అందరు మంచిగా సెటిల్ అయిపోవాలి. అదే నా కాన్సెప్ట్ అయితే, అంతే. ఇంకా ఇట్లా ఎంతమందికి ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయో నాతో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అయితే అందరు బాగుండాలని అనుకుంటుంటాను ఎప్పుడు కూడా. చూడండి స్వామి ఎంత బాగా రెడీ చేసినారంటే, లవంగాలతో రెడీ చేసినారు. లవంగాలు యాలకలు రెండిటితో చేసినారు స్వామిని. ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా చేస్తారు స్వామిని. ఇంకోటి వినాయక చవితి అప్పుడు కూడా అక్కడ చూపిస్తాను ముందర, అక్కడ రెడీ చేస్తారు. అక్కడ కూడా వినాయకుడిని ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషల్గా రెడీ చేస్తారు. రామాలయంలో వినాయకుడు అంటే కూడా ఇంకా జనాలందరికీ ఒక క్రేజ్ అనమాట. అంటే డిఫరెంట్గా తయారు చేస్తారు వినాయకుడిని కూడా. కొబ్బరి బొండాలతో కావచ్చు, జీడిపప్పులతో కావచ్చు, చెరుకు గడలతో కావచ్చు, ఒకసారేమో ఇత్తడివి చెంబు, గ్లాసు, ప్లేటు, అట్లా డిఫరెంట్గా చేస్తారనమాట. క్రియేటివిటీగా ఆలోచించి ఎవ్రీ ఇయర్ స్పెషల్గా ఇక్కడ నిలబెడతారు.
వినాయకుని కూడా. ఇంకా టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్, ఓల్డ్ టెంపుల్, పవర్ఫుల్ టెంపుల్, అదైతే ఖచ్చితంగా చెప్తాను. ఇంకా బయటికి దర్శనం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నేను మా వారు కూడా ఒక చిన్న ఫోటో అయితే తీసుకుంటున్నాం. తీసుకోవాలి కదా, మనకు గుర్తుండాలి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇది పక్కన హాల్ అనమాట. ఈ హాల్లోనే వినాయకుడిని 9 days పెడతారు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సూపరు, పెద్ద టెంపుల్. పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయిలేండి. ఇంకా పక్కన రామాలయం కూడా ఉంది. రామాలయంలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి అన్నట్లు ఉన్నాయి అక్కడ రామాలయంలో కూడా. ఇదేమో వెంకటేశ్వర స్వామి గుడి, పక్కన హాలు. ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా నంద్యాలలో ఉండే వాళ్ళైతే ఎవరైనా వెళ్ళి చూడండి. చూడండి ఎంత బాగా రెడీ చేసినారు కదా ఆ 7 కొండల వాడిని. ఇంకా మేమిద్దరం కూడా మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఫోటో అయితే సెల్ఫీ తీసుకున్నాము. ఇంకా రామాలయంలోకి వెళ్తున్నాం అనమాట. ఇంకా ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ అనుకోండి. వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే ఇంకా నైట్ అంతా నిద్ర ఉండదు. ఇంకా చీకట్లోనే 1 గంటకు 2 కల్లా లేవడం, ఇంట్లో పూజ చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, గుడికి రావడం, దర్శనం చేసుకోవడం. ఇంకా పెద్ద పండగ అనుకోండి. మాకైతే నంద్యాలలో చాలా బాగా జరుపుకుంటాము. అందరం కూడా మంచిగా ఇంటి ముందర రంగుల ముగ్గులు వేసుకోవడం, ఇంకా అన్నీ హ్యాపీగా చేసుకుంటాం అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇది వచ్చేసి రామాలయం చూడండి. రాముల వారిని అందరు మొక్కుకోండి. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ వీడియోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయింది, దర్శనం అయిపోయి ఇంటికి వెళ్తున్నాం. నేను మా వారు ఇద్దరమే వచ్చినాం కదా, పిల్లలు లేవలేదు, మేమిద్దరమే వచ్చినాం అన్నమాట. ఇంకా అందుకోసం మేమిద్దరమే వెళ్తున్నాము. ఆయన వచ్చినాడు ఈసారి. హ్యాపీ. ఎంతైనా మన వాళ్ళతో వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా, రావాలి అంటే సరే పదా అనేసి ఇంకా లేచి రెడీ అయ్యి వచ్చినాడు అనమాట. హ్యాపీ. మా ఆయనతో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది లేండి. మరి ఎంతమందికి ఇట్లా అవకాశం వస్తే ఎవరు వదులుకోరు చెప్పండి. ఖచ్చితంగా. ఇదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.